కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు మహాలక్ష్మి మసాలా, ఎటువంటి రంగు రసాయనాలు లేకుండా గుమగుమలాడే వంటల కోసం. శ్రీవత్స ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ ను సంప్రదించండి. ఎలాంటి చింత లేకుండా మీ కార్యక్రమాన్ని జరిపించుకోండి. హాయ్ హలో నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పార్టీ ఉంది పుష్ప స్పాన్సర్డ్ బై మహాలక్ష్మి మసాలా, శ్రీవత్స క్యాటరర్స్, మంచి అరిటాకు భోజనం. ఆహా కాదు, మా ఊళ్ళో ఎంతలా కొట్టేసుకుంటే నేను చూసి అసలు నీలో ఏముంది? నా కళ్ళు బాగుంటాయి, అది చూస్తే తెలుస్తుంది. నా మాట బాగుంటది, అది వెంట తెలుస్తుంది. నా స్మైల్ బాగుంటుంది, అది చూస్తే తెలుస్తుంది. టోటల్ గా నేనే బాగుంటా. అది ఎలా తెలుస్తుంది? 31st నైట్ రోజు ఏం చేస్తావు? వద్దులే, నువ్వు వద్దులే, మనం అడిగి తెలుసుకున్నాం. ఏమంటారా? ఓకే, అసలు కూర్చోండి. 31st నైట్ మనకి ఏం చేస్తావు? నైట్ అయితే పడుకుంటాను. నైట్ పడుకుంటావు. 31st నైట్ ఏం చేస్తావని? 31st నైట్ మొత్తం నేనేంటంటే సమస్య ఉన్నది మొత్తం. ఎవరన్నా తాగి కింద పడిపోతే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దింపడం. ఫస్ట్ పడిపోయేది నువ్వు కదా, బాడీ బాడీ అవుతావు నువ్వు. ఓకే, 31st నైట్ ఎవరేం చేస్తారా? మా పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను. ఒక కేక్ తెచ్చి కట్ చేసి, ఫ్యామిలీ అంటే ఎన్నో ఫ్యామిలీ? సెకండ్ ఫ్యామిలీ. ఓకే, ఫస్ట్ ఎదురా షూట్స్ పని, ఫస్ట్ భార్య, సెకండ్ మా వైఫ్. ఓకే ఓకే, ఫ్యామిలీతో ఉంటాను రా. మరి ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ మళ్ళీ నైట్ పడుకున్నాను కదా, పొద్దున్న లేస్తాను. మరి ఫస్ట్ రోజు ఏం చేస్తావు? ఫస్ట్ ఏం చేస్తాను, శాలరీ తీసుకుంటాను. పొద్దున్నే గుడికి వెళ్ళి అలాంటి అన్న మంచి అయ్యే ఉండు, మంచి అలవాట్లేదు. జస్ట్ ఏంటంటే నైట్ అంతా మంచిగా ఆ పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. నైట్ అయిపోద్ది పూజ. ఇంకా డే లేచి ఫ్రెష్ అప్ అయ్యి మూవీకి కానీ లేదంటే నిజంగా గుడికి కానీ లేకపోతే ఇంట్లోనే పూజ చేస్తాను. చేసి ఆ న్యూ ఇయర్ మొత్తం, అంటే ఈ ఇయర్ మొత్తం ఎదవలతో ఫ్రెండ్షిప్ చేయకుండా మంచిగా జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి చూపించండి. అంటే బేసిక్గా ఎదవలకు కొంచెం దూరంగా ఉండి ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కువ ఏంటంటే మనకి నిత్యం నిత్యాన్నదానం నిత్యం ఉండేలాగా ఆ దేవుడిని ప్రార్థిస్తాను. నువ్వు పెడతావా లేకపోతే నువ్వు నిత్యాన్నదానం నిత్యం నిత్యం నిత్యాన్నదానం చేయాలనుకుంటాను నువ్వు. ఎస్. శ్రీకీర్తి, సో ఫస్ట్ 31st నైట్ ఏం చేస్తావు అని అడిగే ముందు చిన్నది ఒకటి ఉందన్నమాట. అది ఉంది కదా, అదొక్కసారి పాడితే దాని తర్వాత. విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే, కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్నా సావాసమే, కోకిలలా కిలకిలలి మన పూతోటలో తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమ సరస్వర జతిలోన. మరి తెలుగు ఇండియన్ ఐడల్ లో రన్నర్ అప్ అయిందంటే నిజంగా చాలా గ్రేట్ విషయం. అమ్మాయి విన్నరే, కాకపోతే అవతల గెలిపించాలని చెప్పి లేదు లేదు, అమ్మాయికి రన్నింగ్ వచ్చు, అందుకే రన్నర్ అప్ అయింది. తనకి ఆల్రెడీ స్త్రీకి కీర్తి ఉంది కాబట్టి ఆ కీర్తి వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది. శ్రీకీర్తి, యాక్చువల్లీ నువ్వేం చేస్తావు 31st నైట్? నెల్లూరు ఈవెంట్కి వెళ్తాను, డ్రగ్స్ కొకైన్ చేయకుండా పాటలు పడతాయి. ఏం చేస్తున్నారు అంటారని చెప్పరా? 31st నైట్ అంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గడుపుతాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ట్రై టు బీ విత్ దెమ్. ఇంగ్లీష్ మీడియం అవునన్నా, కొంచెం తెలుగులో కష్టం అవుతుంది కంటిన్యూటీగా. సో 12 అయ్యేసరికి లైక్ అందరం కలిసి ఒకే దగ్గర ఉండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని ఒక గ్రూప్ హగ్ లాగా. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఈవెంట్ లోనే ఉంటావు, అవును కదా? వస్తే వెళ్తాను. వస్తే వెళ్తావా? వెళ్తాను. ఫస్ట్ తారీఖు ఏం చేస్తావు? ఫస్ట్ తారీఖు ఏముండదు, లైక్ నార్మల్ డే అంతే. ఫస్ట్ తారీఖు ఓన్లీ లైక్ ఇన్స్టాల్ చేసిన వీడియో నైట్ పెట్టి లైక్ 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 వీడియో డిస్లైక్. సో కీర్తన, హాయ్ అన్న. హాయ్ అమ్మా. కీర్తన ఏంట్రా? మా కీర్తన ఆయమ్మ, సింగర్ రా అమ్మాయి. ఆయమ్మ అంటే స్కూల్లో వచ్చేసి ఆయమ్మ కాదు, ఆయమ్మ అన్నాను. ఓహో హాయ్ అమ్మ. మా కీర్తన గురించి చెప్పాలంటే ముందు ఈ అమ్మాయి ఆల్రెడీ ఇంటర్ కలిసి బయట కలిసింది అన్నమాట. నువ్వు యానిమల్ సినిమా చూసావా? అవును. దాంట్లో నీకు బాగా నచ్చింది ఏంటి? అమ్మ హీరోయిన్ కాదురా, ఆయన విలన్ వచ్చినప్పుడు ఒక సాంగ్ ఉండొచ్చు ఫారెస్ట్ లో, అదే ఈ అమ్మాయి పాడిందా? మా కీర్తన అంటే ఫారెస్ట్ లో ఒక అమ్మాయి, పాడవా? సంగీతల మన కున్ కున్
वाय तो रफ्ती को जा मानम छ मजनून ऐसी आए जंगी दिल मन कुन ఇండియన్ ఐడల్ లో ఎర్రగా తీసేసింది. ఎనక తీయటమేంట్రా, మొక్కలు ఇప్పటికీ ఎరుకుంటున్నారు ఆ మేర తీసిన సాంగ్స్ కి. మా వాళ్ళు టాలెంట్ ఉన్నావా, మల్టీ టాలెంట్ మా వాళ్ళందరూ. 31st నైట్ నువ్వేం చేస్తావు? సేమ్ సేమా? ఓ ఆ రోజు సేమియా కాసుకుంటా లేదన్న, నేను చిన్న పిల్లని కాబట్టి నేను జస్ట్ పేరెంట్స్ తోటి వాళ్ళతోటే ఉంటాను. ఆ రోజు రాత్రి పబ్బులకి వెళ్తావా? లేదు లేదు. సో మేము రాత్రి 12 o'clock వరకు వెయిట్ చేసి కేక్ కట్ చేసుకుంటాము. జాన్ ఫస్ట్ నా రిజల్యూషన్స్ తీసుకుంటాను. ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఈ సంవత్సరంలో చెయ్యకూడనివి ఏమైనా చేసి ఉంటే నెక్స్ట్ టైంకి చేయకూడదని. ఎదరు దూరంగా ఉంటావా? అయ్యో, అంటే కొత్తవి అంటే మ్యూజిక్ పరంగా తీసుకుంటాను. అదే మ్యూజిక్ పరంగా ఏంటి అంటే వేరేది ఇంకోటి ఏమైనా నేర్చుకుంటావా? ఇన్స్ట్రుమెంట్, ఆ, కీబోర్డ్ అలాగే. నేర్చుకోవడం కానీ, వైలిన్ నేర్చుకోవడం కానీ. ఓకే, సో వల్లభా, సో నువ్వు కూడా సింగర్ కట్టి నీ ప్రతాపం ఒకసారి చూపించి సాంగ్. మా వాడు చూడడానికి చాలా కామ్ ఉంటాడు కానీ మొత్తం కామేనా? రెబల్. అది మామూలు రెబల్ కాదు. వల్లభా అసలు వల్లభా పేరు వచ్చింది అసలు మా వాడికి. ఎలా వచ్చింది? వల్లభా సినిమాలో ఎవరు సింబు శంభు, మనోడు చెంబు ఇంపేస్తాడు మొత్తం. సైకోరా పాటలు, సైకో. అవునా? ఇప్పుడు బాలు గారు ఉన్నారు, ఎస్పీ బాలు గారు. అవును. ఇప్పుడు చిరంజీవి గారికి చిరంజీవి లాంగ్వేజ్ లో మాట్లాడతారు, ఏం? ఆయన వాయిస్ చేస్తారు. బాలయ్య బాబుకి అలా చేస్తారు. మనోడు ఎవరికైనా తన స్టైల్లో చేస్తాడు. ఎవరి వాయిస్ లో ఆ వాయిస్ లో పాడతాడు. అవునా? అవును. ఒక్కసారి ప్రసాదం వాయిస్ లో వద్దు, అంత ఉండదురా, స్టార్ని కాదు కదా. అవును, పరిచయం చేసుకుంటే. బేసిక్ గా వాడు చూడడానికి రామానుజంలో ఉంటాడు కానీ వాళ్ళు ఒక రేమో ఉంటాడు. వాడికి వెలిగితే ఒక అపరిచితుడు వస్తాడు. ఓకే, వాడితో బీ కేర్ఫుల్ అలా అని చెప్పి సి చూడడం కూడా కేర్ఫుల్. ఒకసారి కిలికాను ఎలాగను తుఫాన్ చూసి ఎప్పుడన్నా చూడలేదు, పడుకున్నప్పుడు వచ్చిన నైట్ రామం వదలరా ఒకటి నోట్లు. కుమారి నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సిక్కెనె కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే, నే ఓడిపోయాననుకుంటనే, నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే, రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి కుమారి, నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. వల్లభా, నువ్వు పాడుతున్నది ఏ రాగం, వస్తుంది ఏ తాళం? తగిన తగిన 2-4 తగిన తగిన 3-6. ఈ పాటకు నాకు ఎంత వాల్యూ ఉంది తెలుసా? నేను చియాన్ విక్రమ్ కలిసి ఇద్దరు పాట పాడుతూ అలా చెట్లలో వెళ్తున్నప్పుడు మళ్ళీ తిరిగి రాలేదా? గుండె కొట్టుకుంటుంది. ఆయన చియాన్ విక్రమ్, నువ్వు చీ నవీన్. చీ చీ, వీడు ఎవడు సార్? వీడు ఎవరు పిలిచారు? బాడీ గార్డ్ లా ఉండు. హార్ష్ గా మాట్లాడకండి చారి గారు. అరే బాడీ గార్డ్ నువ్వు కొట్టచ్చు. అంత ధైర్యం ఉందా? కొడతావరా? మరి అలా ఉండాలా? ఓకే, సో నువ్వు 31st నైట్ నువ్వేం చేస్తావు? ఏముందన్న, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాను. అంటే ఎలా? వితౌట్ పిల్లోళ్ళండి, ఏంటి అలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? నేనేమన్నానండి, రాముడు మంచి బాలుడు అవును తెలుసు అందరికి అని చెప్పడానికి ఎగ్జాంపులే మా వాడు. ఓకే, డైరెక్ట్ రామ గురించి చెప్పొచ్చు కదా. మరి మా కింగ్ గాడు వల్లభా మన మంచితనం గురించి చెప్పరా. ఏమీ లేదు కదా. 31st నైట్ ఏం చేస్తాడు సార్? చెప్పు, చెప్పరా. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాం. మంచి చెప్పు, 2-3 మనం చేస్తాం కదా. సేవ సమితి అవి చెప్పు. ఏం చేస్తాం? తాగేసి పడిపోయిన అర్థమైంది. ట్రైనింగ్ ఇస్తున్నా సేవా సమితి అంటే తెలియట్లేదు, సేవ అంటే తెలియట్లేదు. అంత సీన్ లేదు లేరా మీకు? అరే ఎవరైనా నిజంగానే పడిపోతే హెల్ప్ చేస్తాం. అవును చూడు, ఎవరైనా పడిపోతే హెల్ప్ చేస్తాడు. ఏది తాయి అమ్మాయిలు ఏమన్నా ఇట్లా లవ్ లో పడిపోయారు ఇంకో వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అంతే చెప్పు, మాట్లాడరా వల్లభా. మరి మాట్లాడి మనోడిని. వల్లభా ఏజ్ 22, 20 అన్న. 20 ఫ్లవర్స్ 22. ఇయర్కి ఒకళ్ళు పెంచుకుంటే లేదన్నా 25 రేపు 25. వల్లభా
చెప్పు మన ఫాలోయింగ్ చెప్పు. ఎంతమంది ఫాలోవర్స్? కాలేజ్లో లవర్ బాయ్. మనం చెప్పనవచ్చు కదా, చెప్పరా? చెప్పుడే లేదు సిగ్గుపడతా. మొత్తం ఆయన చెప్తా నువ్వే చెప్తున్నావు. మా వాడు జస్ట్ ఏంటంటే అలా చూస్తాడు, నాకు అర్థమైపోద్ది, అది నేను చెప్తూ ఉంటా. అలవా అర్థమైంది మీ టాలెంట్. గర్జించరా, అది కూడా నువ్వే ఖర్చు. సిగ్గు మా వాడికి. ఆ సిగ్గు కూడా నువ్వే పడు. అమ్మాయి చూస్తే కొంచెం షై ఫీల్ అవుతుంది. నువ్వే పడు, పక్కనే ఉన్నారు ఇద్దరు కెమెరా ముందు. నా చెల్లెలు ఇద్దరు. సారీ బాస్. చెప్పు. గర్జించు. ఏం లేదన్న, నీ డైలాగ్ నాకు అర్థం. ఈడెవడ జూనియర్ ఆర్టిస్టా బైక్ చేత అంతేనే ఆయన మనసులో అర్థం కనపడుతుందా? వాడు మాట్లాడతారు, మా వాడు పులి మాట్లాడరు. ఏదన్నా ఏమంటారు బయట షోస్ కానీ కాన్సర్ట్స్ కానీ అలా ఏదన్నా ఉంటే వెళ్తాము, ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో పాటు. కాన్సర్ట్ని ఎంజాయ్ చేస్తాము. జనరల్గా అలా ఏమంటారు ఇది చేస్తామని ప్లాన్ ఏం చేసుకోము, స్పాంటేనియస్గా వెళ్ళిపోతాం. మరి ఫస్ట్ తారీఖు ఏం చేస్తా? ఫస్ట్ తారీఖు ఇంటికి వచ్చి అమ్మ చేసిన వంట తింటాను, ఇంకేం చేస్తాను. తీసుకెళ్ళి మేము కూడా తింటాం కదా. అది కాదు కానీ నుంచి ఒక డెసిషన్ తీసుకున్నావు, చెప్పది. వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి వాక్యాలతో చెప్పాయి. ప్రసాద్ అని నెక్స్ట్ ఇయర్ నుంచి మారిపోదాం అనుకుంటున్నా కొంచెం. అంటే లేజినెస్ ని తగ్గించుకుందాం అనుకుంటున్నా. వీడికి ఎంత బతుకం అంటే ఒకసారి మాట్లాడు కూడా బతుకు. నువ్వే మాట్లాడాను. ఆ లేజినెస్ నీ లోపల కూడా కనబడుతుంది కొద్దిగా. ఈయన యాక్టివ్ అక్కడికి వీడియోస్ ఇది మా పులులు తినేస్తాం. వాళ్ళు ఏం గర్జించట్లేదు, వాళ్ళు నేను గర్జిస్తాను. వాళ్ళు మా పిల్లలు, చిన్న పిల్లలు. అర్థమైంది, వాళ్ళు పిల్లులు అని అర్థమైంది. కానీ పిల్లులు కాదు, పులులు. పులులు గర్జించండి. నువ్వు గర్జించాకన్నా తనకు వాంతి వచ్చింది. కాదన్నా నిజంగా పిల్లిలా చేస్తున్నారు, పిల్లిలా బిహేవ్ చేస్తున్నారు. పులిలే చిన్న పిల్లలు ప్రస్తుతానికి. ఓకే, ఈ షో అయ్యేలో పుల్లు అవుతారు. మా ముసలి పులి గర్జిస్తా. బాడీ గార్డ్ లా ఉండు. ఇంత ఈ డిస్టెన్స్ రావద్దు. ఈ డిస్టెన్స్ లో ఇక్కడ ఉండాలి జూనియర్ ఆర్టిస్ట్ లాగా. అప్పుడు అలవాటు అయిపోయి కాదు అన్న, మీ అందరూ కలిపి ఒకసారి కెమెరాకి గర్జిస్తే నాకు చూడాలని ఉంది. రెడీ అంటే జీవనాన్ని భయపడాలి. నువ్వు కూడా ఒక పిల్లి, రెండు రెడీ, 1 2 3 గో. తినేస్తా తినేస్తా. కాదు స్నాక్స్ ఈ పులి న్యూట్ లో ఉంది. ఫాస్టింగ్ ఏం తింది. ఆ పక్కన పులి బాగా తిని కక్కుకుంటుంది. ఈ పులి వెజ్ పులి. ఇది అమ్మో, ఇదేంటంటే నాన్ వెజ్ తింది. వెజ్ పులి. ఆ పులి అసలు తిందు ఫస్ట్. ఫుల్ రాజు అది. మా వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు కానీ రంగంలో దిగితే మాట చెప్పాలా, అతను ముఫాసా మహేష్ బాబు లా ఉన్నాడు. అది మా టీం. కానీ జీవన్ అన్న ఇటు చూస్తుంటే నాకు తెలిసి ప్రసాద్ అన్న ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. చాలా కష్టం, చాలా కష్టం. ఏమంటారు పిల్లలు? ఎత్తలేడు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ. మా సైన్యం, నా బలం, నా బలహీనత. నీ బలగం, మా బలగం. వేణు, కేసీఆర్, చిరంజీవి, అన్ని సినిమాలు చెప్పు అన్ని బాగా పబ్లిసిటీ బాగా చేస్తున్నావు. మా టీం లీడర్ నువ్వు కాబట్టి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే చూస్తూ ఉంటావు నువ్వు. ఏంటి హలో, మన టాలెంట్ కూడా చూపించాలి. వాళ్ళు పిల్లిలాగా ఉన్నారు ఇప్పుడు. హలో, నువ్వు నవ్వినన్నా ఏడ్చినన్నా అన్నా కూడా మా టీం స్ట్రాంగ్. మనకి ముందు నుంచి నిత్య అక్క తెలుసు, సో నాకు అక్క తెలుసు, పరిచయం. ఓకే, రికమెండేషన్ కూడా మాకు ఓకేనా? మరి మన వాళ్ళు కూడా ఒకసారి ఎత్తుకెళ్ళి కెపాసిటీ ఉందా లేదా? హలో, అరే సింహాలు రెడీగా గర్జించడానికి. చూసావా, ఆల్ సింహాలు అన్నట్టుగా మన ఒప్పుకోవట్లే. అటు సైడ్ సింహాలే, ఇటు సైడ్ సింహాలేనా? అయితే మేము టైగర్లం. తోడేళ్ళు కొంట నాకు నీకు ఎత్తుకెళ్ళి కెపాసిటీ ఉందా? అన్న పట్టుకెళ్ళిపోమంటారు. చూడు, రెండో వైపు చూడడానికి నువ్వే బెటర్ రా, మంచిగా తీసుకున్నా. నాకు ఏంట్రా ఇది? మా పులి ఒక్కొక్క పులి చూసావా? ఈ పులి ఏంట్రా ఇది? అక్కడి నుంచి మరి ఆగొచ్చు కదా, నేను మాట్లాడుతున్నాను కదా. ఎంతసేపు మేము వచ్చి అదే మీ అమ్మాయి అడగట్లేదు మరి. అరే దరిద్రుడా,
నువ్వా తీసుకెళ్ళేది నేను రా ఆగురా ముసలోడా. అరే నువ్వు ఎక్స్ట్రా ఏమన్నా నువ్వు తీసుకెళ్ళిపోమంటావా మీ టీం తీసుకెళ్తారు ఈ అమ్మాయిని? హలో మీవే ఎవరెవరో ముసలాడు ఆ పొజిషన్ ఇచ్చాండి అది నీకు 15,000 15,000. హలో హలో చూడాలి. హలో మేమే తీసుకెళ్తాం. అవునా? లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు అమ్మ తోడు ఫస్ట్ తారీఖు నుంచి మందు మానేస్తాను, కానీ 31st నైట్ మాత్రం ఫుల్ తాగా. కాదు కాదు ఇక మన ఇద్దరం నువ్వు తాగు అనుకుంటున్నాం కదరా, పక్కన అనుకుంటుండు. ఓకే మీ ఇద్దరు అనుకోండి. అసలు ఆయన అయితే అసలు మందు అంటే ఏంటి తెలియదు ఆయనకి. దగ్గు మందు జలుబు మందు తప్ప. ఇప్పుడు చూసాం కదా బాక్స్ నిండా ఇంకో బాక్స్ ఉంటుంది, దాంట్లో అన్ని టానిక్లే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు మహాలక్ష్మి మసాలా, ఎటువంటి రంగు రసాయనాలు లేకుండా గుమగుమలాడే వంటల కోసం. శ్రీవత్స ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ ను సంప్రదించండి. ఎలాంటి చింత లేకుండా మీ కార్యక్రమాన్ని జరిపించుకోండి.